దేవుని ప్రేమను గట్టిగా పట్టుకో. ఇదిగో నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. ఏం పట్టుకోవాలంటండి? ఇదే అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మనం పట్టుకోవాల్సింది ఏంటి అనంటే 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఆ ఆ నీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకొనుము. ఏ విశ్వాసమైతే దేవుడు మనకి అనుగ్రహించాడో, దేవుని ఎడల ఏ విశ్వాసమునైతే మనము కలిగి ఉన్నామో, మనకు కలిగినటువంటి విశ్వాసమును గట్టిగా మనం పట్టుకోవాలి. మనకు కలిగిన విశ్వాసము 13వ వచనం, నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. విశ్వాసం ఏం చేయలేదంటండి? విసర్జించలేదంటే విశ్వాసమును పోగొట్టుకోలేదు, విశ్వాసమును విడిచిపెట్టలేదు. సాతాను కాపురమున్న స్థలములో ఉన్నప్పటికీ కూడా దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసమును విడిచిపెట్టలేదు. శ్రమ కలిగింది, బాధ కలిగింది, చిత్రహింసలు చేశారు, ఆకలి దప్పులు, భయంకరమైనటువంటి ఉపద్రవాలు. అయినా కూడా ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, మరణమే వచ్చిన విశ్వాసం మాత్రము విడిచిపెట్టలేదండి. మరణమే వచ్చిన విశ్వాసమును విడిచిపెట్టలేదు. ఎందుకంటే విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. ఐగుప్తు నుండి విడుదల పొందినటువంటి లక్షలాది మంది ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరొచ్చారండి. కానీ బయలుదేరిన అనేక మంది లక్షల్లో 2 మాత్రమే మిగిలారు. మిగతా వారందరూ కూడా దారిలోనే హతులైపోయారు, దారిలోనే మరణించిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎందుకు ప్రవేశించలేదంటే లేఖనంలో రాయబడుతుంది, వారి అవిశ్వాసమును వలన వారు ప్రవేశించలేకపోయేరి. అవునండి, నీ అవిశ్వాసము నిత్య జీవాన్ని పొందుకోనివ్వదు. నీ అవిశ్వాసము క్రీస్తు రాకడలో ఎత్తబడనివ్వదు. ఇదిగో నేను వస్తున్నాను, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడాలి అనంటే మనకు కలిగినటువంటి విశ్వాసమును గట్టిగా మనం పట్టుకోవాలండి. విశ్వాసమును విడిచిపెట్టొద్దు. శ్రమైన, హింసైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, ఉన్నవైనా లేనిపోయినా రాబోనవైనా ఏది కూడా దేవుని ఎడల నీకున్న విశ్వాసాన్ని బలహీనపరచనివ్వకూడదు. నీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకో. చాలా మంది విశ్వాసము పోగొట్టుకుంటున్నారు. విశ్వాసం అనే వాడ బ్రద్దలైపోయి తమ్మును తామే పొడుచుకొని సచ్చిరి. విశ్వాస భ్రష్టులైపోతున్నారు చాలా మంది. భయపడితే భయపడిపోయి దేవుని విడిచిపెట్టి, ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు ఉన్నావు. ఎలా ఉన్న కాపురం ఉన్నావు? సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసేయుండి నన్ను గురించి సాక్షి అయి ఉన్నావు. నువ్వు సాక్షి అయిన అంతిపైన వాడు చంపబడిన దినాలలో కూడా నీవు నా నామమును గట్టిగా చేపట్టి విశ్వాసమును విసర్జించలేదు. జారత్వం చేసేటట్లు నీకు బోధిస్తారు, ఉరివడ్డమని బోధిస్తారు, బిలాము బోధించినటువంటి బోధలో బోధిస్తారు. జాగ్రత్త సుమా. దేవుడు చెప్పాడు, దేవుని ఆజ్ఞ, ఆ పండు తినొద్దు అని దేవుడు అన్నాడు. తినొద్దు, తింటే చస్తావు అన్నాడు. అంతే, దాంట్లో ఏముందని మనకు అనవసరం. దేవుని ఎడల నీకున్న విశ్వాసము లేదు అని అర్థం. నువ్వు విశ్వాస భ్రష్టుడివి. తినువాడు విశ్వాస భ్రష్టుడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ కన్నా నా జ్ఞానం గొప్పది కాదు, దేవుని ఆజ్ఞ కన్నా నా తెలివి గొప్పది కాదు, దేవుని ఆజ్ఞ కన్నా నా వాక్ చాతుర్యం గొప్పది కాదు, దేవుని జ్ఞానానికన్నా నా లాజిక్లు గొప్పవి కాదు. దేవుని వాక్యం మాత్రమే శ్రేష్టం. దేవుడు వద్దు అన్నాడు అనంటే ఇకంతే, దానికి 100% వద్దు అని అర్థం. మన దాంట్లో లింకులు, లాజిక్లు లాగదీసి సాగదీసి ఏమండి ఇలాంటి ఏమి చెయ్యొద్దు. దేవుడు ఒకే మాట అన్నాడు, ఆదామా ఆ పండు తినొద్దు, తింటే ఏమవుతుంది? చస్తావు. కొంచెం తినొచ్చా?
కోసుకొని తినొచ్చా? జ్యూస్ తాగి తినొచ్చా? తిన్నగాని జ్యూస్ చేసుకొని తాగుతాను ప్రభువా అని అన్నాడా? అది తినొద్దు అన్నాడంటే తినొద్దు అంతే. విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. అంతేనండి. విశ్వాసం లేకపోతే నువ్వెవడవైనా ప్రభువా నీ నామపేట దెయ్యాలు అల్లగొట్టాం, నీ నామపేట అద్భుతాలు చేశాం, నీ నామపేట స్వస్థతలు చేశాం, నీ నామపేట ప్రవచించావంటే ఒకే మాట అన్నాడు, నువ్వు ఎవడవో నాకు తెలియదు పోరా అన్నాడు అంతే. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మీద ఉన్న నీకు ఉన్న విశ్వాసాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా, విశ్వాసం లేకుండా ఎన్ని కుప్పిగంతులు వేసినా అవన్నీ వ్యర్థము నాయనా అని. అందుకని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, మీకు కలిగిన విశ్వాసమును, అది ఏ పరిస్థితుల్లో వచ్చినా, మరణమే వచ్చినా, పిడుగొచ్చి మీదే పడ్డా, నువ్వు విశ్వాసం మాత్రము విడిచిపెట్టొద్దు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. మనం దేని వలన రక్షించబడ్డామంటే యేసుక్రీస్తునందున్న విశ్వాసం వలన మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తునందున్న విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు రక్షించబడ్డావు. దాని కొరకు నువ్వు ధనాన్ని హెచ్చించలేదు, దాని కొరకు నువ్వు బంగారాన్ని హెచ్చించలేదు. ఏమండి, తీతుకు రాసిన పత్రికలదే రాయబడుతుంది, మనము కేవలము దేవుని ఉచితమైన కృప వలన మాత్రమే మనము రక్షించబడ్డాము. కేవలము దేవుని కృప వలన మాత్రమే మనము రక్షించబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాము. విశ్వాస మూలముననే మనము రక్షించబడ్డాము. ఆ కేవలం ఆయన కనికరం వల్లనే మనం రక్షించబడ్డాం. ఆ మూలమయ్యున్న రక్షణకి మూలమైన విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఇంక నీకు రక్షణ ఏది? రక్షణకి మూలం విశ్వాసం. రక్షింపబడటానికి కారణమే విశ్వాసం. ఆ కారణమై ఉన్న దాన్ని నువ్వు విడిచిపెడితే, ఆ కారణమై ఉన్న దాన్ని నువ్వు పోగొట్టుకుంటే, ఆ కారణమై ఉన్న దానిని నువ్వు వదిలేస్తే ఏ రీతిగా నువ్వు రక్షించబడతావు? ఏ రీతిగా క్రీస్తు రాకడలో ఎత్తబడతావు? అందుకనే సుప్రవర మీకు కలిగిన దానిని, మీకు కలిగిన ప్రేమను, దేవుని ప్రేమను, మీకు కలిగిన నేనెట్టి ప్రేమనైతే చూపించానో అట్టి ప్రేమను, రెండవదిగా మీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకొనండి. మీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకొనండి. ఏం పట్టుకోవాలి అనంటే ప్రేమను పట్టుకోవాలి. యేసుక్రీస్తు వస్తున్నాడు, మనం ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ నిన్ను క్రీస్తు రాకడలో ఎత్తబట్టడానికి కారణమవుతుంది. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టం. ఈ మూడు నిలిస్తే వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ మనం కలిగి ఉండాలి. రెండోది, విశ్వాసమును మనము కలిగి ఉండాలి. విశ్వాసమును కలిగి ఉండాలి. మూడవదిగా, యథార్థతను మనం కలిగి ఉండాలి. యథార్థతను గట్టిగా మనం పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? యథార్థత. యథార్థవంతుడు అయి ఉండుము. యథార్థతను పోగొట్టుకోవద్దు, యథార్థతను విడిచిపెట్టొద్దు. యథార్థవంతులను బలపరచుటకు లోకమందంతటా దేవుని కన్నులు సంచారము చేయుచున్నవి. యథార్థంగా జీవించు, నీ యథార్థతను విడిచిపెట్టద్దు. 15వ కీర్తనలో రాయబడుతుంది, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే. పరిశుద్ధమైన జీవితాన్ని చూడండి. కీర్తన గ్రంథం 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధమైన పర్వతం మీద, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎవరండి అనంటే క్రీస్తు రాకడలో ఎవరు ఎత్తబడతారు? ఏం మనం గట్టిగా పట్టుకోవాలంటే యథార్థమైన జీవితం. నటించొద్దు, భక్తి ఉన్నట్టుగా నటించొద్దు, ఏదో నీతి ఉన్నట్టుగా నటించొద్దు, పరిశుద్ధత ఉన్నట్టుగా నటించొద్దు, నాకన్నా భక్తిపరుడు, నాకన్నా ఆటగాడు, పాటగాడు, ప్రసంగికుడు లేనట్టుగా నటించొద్దు. నటన దేవునికి అసహ్యము. నటించేవారు దేవునికి అసహ్యులు. ఎందుకంటే ఆయన వేషధారిని అసహ్యించుకున్నాడు. వేషనైనా క్షమిస్తాను గాని వేషధారిని కాదు. ఆయన వేషనైనా క్షమిస్తాడంట, వేషధారిని క్షమించడు ఆయన. లేని బిల్డప్, భక్తి లేదు కానీ బిల్డప్ మాత్రం బాగుంటది భక్తి అని.
బిల్డప్ కలిగిన వాడిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. అంటే దాని అర్థం వాడు మారడు, బిల్డప్ మాత్రమే ఇస్తాడు, యథార్థవంతుడిగా ఉండడు. యథార్థవంతులను బలపరచడానికి దేవుడు వెతుకుతున్నాడు. ఎవడు యథార్థవంతులను తనతో కూడా తీసుకెళ్ళటానికి దేవుడు చూస్తున్నాడు. ఏమండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ ఉంది, గట్టిగా పట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏం పట్టుకోవాలంటే ప్రేమని, రెండవది విశ్వాసమును, మూడవది యథార్థతను. యథార్థవంతమైన జీవితం నటించొద్దండి. యోబు నటించలా. అందుకనే యథార్థతను విడువకుంటావా అంటది. యథార్థతను విడిచిపెట్టా అంటది అలా ఆవిడ. భక్తి వద్దు, యథార్థత వద్దు, వదిలిపెట్టేయి అంటది. దేవుని కొరకు యథార్థంగా నిలిచి ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలైనా యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి యోబు పొందుకోగలిగాడు. ఒకటి ప్రేమను పట్టుకోండి, రెండోది విశ్వాసమును గట్టిగా పట్టుకోండి, పోగొట్టుకోవద్దు. మూడోది యథార్థమైన జీవితాన్ని, భక్తిలో నీతిలో యథార్థమైన జీవితాన్ని గట్టిగా పట్టుకోండి. యథార్థతను విడిచిపెట్టొద్దు, పోగొట్టుకోవద్దు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా జీవిస్తే అన్ని ఆయన నీకు సమృద్ధినిస్తాడు. యథార్థవంతుడు మాత్రం ఆయనతో కూడా ఆయన గుడారంలో అతిథిగా ఉంటాడు. యథార్థవంతుడు మాత్రం ఆయన తీసుకుని వెళ్తాడు. నటించేవాడిని పొరపాటును కూడా ఛాయలు కూడా రానివాడు ఆయన. నాలుగవదిగా రాయబడుతుంది, దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవించాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏ ఉపదేశం అయితే మనం రక్షించబడ్డాం, ఏ ఉపదేశం వినైతే మన జీవితాలు మారేయం, ఏ ఉపదేశం వినైతే మన బ్రతుకులు మారేయం, ఏ ఉపదేశం వినైతే మనలో ఉన్నటువంటి పశుప్రాయం పోయి మానవత్వం వచ్చిందో, ఏ ఉపదేశం వలనైతే మనలో ఉన్నటువంటి భక్తిహీనత పోయి మనలో భక్తి వచ్చిందో, ఏ ఉపదేశం వలనైతే మనలో ఉన్నటువంటి చెడంతా పోయి మనం మంచివారంగా పిలువబడుతున్నామో, విన్నటువంటి ఉపదేశాన్ని, కలిగినటువంటి ఉపదేశాన్ని, ఏ ఉపదేశం అయితే దేవుడు మనకు చేశాడో, మనకు కలిగిన వాక్యం వలన ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలండి. ఉపదేశ క్రమాన్ని మనం తప్పిపోకూడదు. ఉపదేశ క్రమాన్ని మనం మీరకూడదు. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడుతున్న, నా కుమారుడా నా ఉపదేశమును మరిచిపోవద్దు అని అన్నాడు. ఉపదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఉపదేశాలు ఉన్నాయి. తప్పుడు మార్గంలో నడిపించే ఉపదేశాలు ఉన్నాయి. నిన్ను అనేక రకాలైనటువంటి ఉచ్చుల్లోనికి బంధించేసే ఉపదేశాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పడే దేవుడు మనకి ఏ ఉపదేశం అయితే చేశాడో, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మ రక్షణ కొరకు, మన మారు మనసు కొరకు, మన జీవితాలు వెలిగించటానికి దేవుడు ఏ ఉపదేశం అయితే చేశాడో, ప్రయోజనకరమైన ఉపదేశం అది. ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయకూడదంటండి, మర్చిపోకూడదు. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను ఉపదేశము చేసేదను అంటాడు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నడవలసిన మార్గము నేను బోధించేదను అంటాడు ఆయన. దేవుని ఉపదేశం మనం అవలంబించాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తే ఏమవుతుందండి అని అంటే, వాక్యంలో రాయబడుతుంది, సామెతల గ్రంథం 3వ కీర్తనలో 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, నా కుమారుడా నా ఉపదేశమును మర్చిపోవద్దు, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనువో. నా ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా, నా ఆజ్ఞలు ఏం చేస్తుందో తెలుసా, అవి దీర్ఘాయును సుఖ జీవనముతో గడిచి సంవత్సరములు నీకును అనుగ్రహిస్తాయి, శాంతిని నీకు కలుగు చేస్తాయి. సుఖ జీవనముతో గడిచే దీర్ఘాయునిస్తాయి, శాంతినిస్తాయి. దేవుని యొక్క ఉపదేశం మనకి నిత్య జీవాన్ని ఇస్తాయి. దేవుని యొక్క ఉపదేశం మనకి శాంతిని ఇస్తాయి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా శాంతిని మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. అది దేవుని ఉపదేశం వల్లనే మనకు దొరుకుతుంది. దేవుని యొక్క ఉపదేశంలోనే మనకు శాంతి ఉంది. దేవుని యొక్క ఉపదేశంలోనే మనకి దీర్ఘాయుష్ ఉంది. దేవుని యొక్క ఉపదేశంలోనే మనకు సుఖ జీవనంతో గడిచే సంవత్సరములు ఉన్నవి. అందుకని దేవుని ఉపదేశమును మనం ఏం చేయకూడదండి, మర్చిపోకూడదు. ఈ నా మాటలు విని నా ఉపదేశాన్ని విని, నా మాటలు విని ఎవడైతే బండ మీద పునాదితో ఇల్లు కట్టుకుంటాడో వాడు ఏ భయము లేకుండా నిరభ్యంతరంగా జీవిస్తాడు. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఆ ఇంటికి ఏమి కాదు, నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుని ఉపదేశం నిన్ను రక్షిస్తుంది.
దేవుని ఉపదేశం నిన్ను కాపాడుతుంది. దేవుని ఉపదేశం నిన్ను భద్రంగా ఉంచుతుంది. దేవుని ఉపదేశం నీకు సుఖ జీవనంతో దీర్ఘ సంవత్సరాలు జీవించే సుఖ జీవనంతో గడిచే దీర్ఘాయును నీకు ఇస్తాయి. నా మాటలు విని దాన్ని అవలంబించని వాడు, నా మాటలు వినవాడు విని కూడా అవలంబించని వాడు ఇసుక మీద ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడు. ఇదిగో భయంకరమైనటువంటి గాలి వచ్చింది, భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు కుప్ప కూలిపోయింది. దేవుని ఉపదేశము లేని వాడి ఇల్లు కూలిపోయింది. దేవుని ఉపదేశము అంగీకరించని వాడి జీవితము కూలిపోయింది. దేవుని ఉపదేశాన్ని అవలంబించని వాని జీవితము కుప్ప కూలిపోయింది, నాశనం అయిపోయింది. అంటే వానికి భద్రత లేదు, క్షేమము లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, మనం దేవుని యొక్క ఉపదేశాన్ని మరిచిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. దేవుని ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చే వేళ, ఆయన వచ్చే నాటికి మనము ఏం కలిగి ఉండాలి అనంటే, మనకు కలిగిన దాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. భూమి అందంతటా నా రాకడ సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజ్యాల మీద రాజ్యం లెగుస్తుంది అన్నాడు, లేచాయి, లెగుస్తున్నాయి. ఎక్కడ యుద్ధాలు చల్లారటం లేదు. యుద్ధాల గురించిన సమాచారాలు వింటారన్నాడు. తెగుళ్ళు వస్తాయి అన్నాడు, తెగుళ్ళు వస్తున్నాయి. ఏమండి, భయంకరమైన పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. అందుకని అన్ని బంధాల్లో అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. అందరు నటిస్తున్నారు అంతేనండి, ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారు అంతే చాలా వరకు. అది ఫీల్ అవుతా ఉండొచ్చు కూడా. కనుక మనం యేసుక్రీస్తు రాకడ దినాల్లో మనం ఉన్నామని నిశ్చయమైంది. కనుక మనం కలిగినటువంటి ప్రేమని, మనం కలిగినటువంటి విశ్వాసమును, దేవుడు మనకి అనుగ్రహించినటువంటి యథార్థతను, దేవుడు మనకిచ్చినటువంటి ఉపదేశమును విడువక మనం గట్టిగా పట్టుకొని దాన్ని మనం అవలంబిద్దాం. ఆ రీతిగా మనం జీవిద్దాం. ఇదిగో నేను వచ్చుచున్నాను, మీకు కలిగిన ప్రేమను గట్టిగా పట్టుకోండి. ఇదిగో నేను వచ్చుచున్నాను, మీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకొనండి. ఇదిగో నేను వచ్చుచున్నాను, మీకు కలిగిన యథార్థతను గట్టిగా పట్టుకొనండి. ఇదిగో నేను వచ్చుచున్నాను, నేను ఏ ఉపదేశాన్ని అయితే చేశానో ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొనండి. దేవుడు మిమ్ములను దీవించునగాక. ఆమేన్.